అప్పు అయితే వాళ్ళ బావతో ఇలా అంటూ ఉంటుంది. "బావ నీకు గుర్తుందా? నువ్వప్పుడు ఏదన్నా ఫెస్టివల్ వస్తే చాలు డాన్స్ చేసేవాడివి. ఇప్పుడు కావ్య అక్క నువ్వు డాన్స్ చేస్తే చూడాలని ఉంది బావ" అనైతే అప్పు అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే ఈ పుట్టు చుట్టూతయ్యి రాను రాను ఎక్స్ట్రాలు చేస్తుంది. లేనివన్నీ గుర్తు చేస్తూ ఉంటుంది. అనైతే రాజు అప్పుని చూసి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక కా కావ్య వాళ్ళైతే పాటకి డాన్స్ చేస్తూ ఉంటారు. అలా పాటకి డాన్స్ చేస్తున్న కావ్య వాళ్ళ కావ్యని చూసి రాజు అయితే కులుకుంటూ ఉంటాడు. అలా అలా డాన్స్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తుండగా అక్కడ నిప్పుల మీద కావ్య అడుగు వేయబోతూ ఉంటుంది. అలా కావ్య అడుగు వేయబోవడం చూసి డాన్స్ చేస్తున్న వాళ్ళిద్దరిని చూసి రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. వాళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ ఉండగా కావ్య అయితే నిప్పుల మీద అడుగు వేస్తూ ఉంటుంది. అది చూసి రాజు అయితే అమ్మో కావ్య కాలు కాలుతుందని చెప్పేసి అక్కడి నుంచి నిప్పుని అటు తోస్తూ ఉంటాడు. అది ఆ నిప్పేంచి భార్గవ్ కాలు కిందకి వెళ్తుంది. అది భార్గవ్ మడుతూ ఉంటాడు. అది చూసి ఒకసారిగా కాలు కాలేసరికి అబ్బా అనగానే రాజు చేయి కాలుతూ ఉంటుంది. అది చూసి కావ్య అయితే చాలా కంగారుగా "ఏమైందండి? చేయి చూపించండి" అని చెప్పేసి చేయి పట్టుకొని ఊదుతూ ఉంటుంది. "నాకేం కాలేదు కానీ తనకేటో అయింది. తనకి చూడండి" అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి భార్గవి అయితే కావ్య రాజుపై చూపించిన ప్రేమకి అలా షాక్ అవుతూ కావ్యకి ఇంత ప్రేమ ఉందా రాజు మీద అని అయితే షాక్ అవుతూ ఉంటాడు.